హలో, మన తెలుగుస్ కిచెన్కి స్వాగతం. ఎప్పుడూ రొటీన్గా చేసే బెండకాయ ఫ్రై తిని తిని బోర్ కొట్టిందా? ఈసారి బెండకాయకి ఎగ్ని కూడా జత చేసి కొత్తగా ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా నూనె వేసుకొని అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. చూసారా ఈ కరివేపాకుకి ఎంత కోపమో? ఇలా నూనెలో వేయగానే చిటపట్లాడుతుంది. అందుకే దాని కోపాన్ని తగ్గించడం కోసం నేను ఉల్లిపాయలు వేసేసాను. అయినా నా పిచ్చి కానీ ఉల్లిపాయకి ఏడిపించడం తప్ప ఏం తెలుసండి. నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటుంది ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు. సో అయినా మనకి ఎందుకులేండి. తర్వాత పసుపు కూడా వేసేసుకోండి. అందులోనే పసుపు వేసేసిన తర్వాత గరిటతో కొంచెం అలా కలపండి. ఆ నూనెలో ఉల్లిపాయలు దోరగా చక్కగా వేగుతాయి అన్నమాట. ఆ తర్వాత చూసారా కాసేపటికి నూనె ఎలా పైకి తేలిందో అప్పుడు సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు కూడా అందులోనే వేసేయండి. అయినా ఈ కర్రీ చాలా మంచిదండి. మీరు నార్మల్గా చేశారంటే పిల్లలు తినకపోవచ్చు. దానికి ఎగ్ని యాడ్ చేశారంటే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఎందుకంటే ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, ఈ బెండకాయ ఫైబర్ ఉంటుంది. అది మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. చూసారా బెండకాయ వేపుతుంటే ఆ జిగురు ఎలా వచ్చిందో? అయినా నాకు అర్థం కాదు, ఫెవికాల్లోని జిగురు కంటే బెండకాయకి ఎందుకెంత జిగురు ఉంటుందో. ఇప్పుడు చూసారా ఆ బెండకాయలు చక్కగా ఎలా వేగిపోయాయో? ఆ జిగిరిపోయేంత వరకు అలా వేపుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక స్పూను కారం వేసేద్దాం. మీకు ఇంకా కారం తినే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి. ఆ తర్వాత మనం 2 కోడిగుడ్లను పగలగొట్టి అందులోనే వేసేయండి. వేసేసుకున్న తర్వాత వాటిని గరిటెతో బాగా కలుపుతూ ఉండండి. యాక్చువల్లీ గుడ్లు డ్రై అవ్వకుండా ఉండాలన్నమాట. డ్రై అయిపోతే ఇంకా రాదు మంచిగా ఆ కర్రీ. సో ఇలా కలుపుతూ ఉండండి. కాసేపటికి రెడీ అయిపోతుంది ఆ కర్రీ. చూడండి ఎంతోసేపు పట్టలేదు. చాలా సింపుల్ అండి అండ్ టేస్టీ కూడా. సో నేనైతే మళ్ళీ తర్వాత వీడియోతో కలుస్తాను. ఈ కూర ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరూ చేయట్లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ అనేది వస్తుంది. నేను ఇంకా నా కర్రీని ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. సో మన తెలుగుస్ కిచెన్ని చూస్తూ ఉండండి. ఫైనల్లీ మన బెండకాయ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది.